ఫ్రెండ్స్ ఈ ఇల్లు చూడండి, తూర్పు వీధి గల స్థలం ఇది. అయితే ఇక్కడ దక్షిణ వీధి ఉంది. ఇది దక్షిణ వీధి ప్రధాన వీధి. వీరందరూ కలిసి తూర్పున కొంత ఒక 6 అడుగులు రస్తా ఇరుచుకొని అందరు ఇక్కడ పెట్టినారు. అయితే వీటికి వచ్చి ఈ స్థలంలో వీధి నిలబడిపోయింది. వీధి నిలబడితే విధి నిలుస్తుందనే సామెతగా ఈ ఇంటికి వచ్చేసరికల్లా విధి నిలబడింది. ఇక్కడ ఈ ఇంట్లో ఆగ్నేయ బ్లాక్ అయినది. ఇక్కడ ఆగ్నేయ బ్లాక్ అయ్యి ఈ ఇంట్లో 2 తరంలో ఆడపిల్లలకు ఇబ్బంది కలిగింది. మొదటి తరంలో ఆయన చెల్లెలు వచ్చింది, 2వ తరంలో ఆయన కూతురుకు కూడా ఇబ్బంది కలిగింది. ఇక్కడ ఉండేది వేరే వాళ్ళ ఇండ్లు, ఇంకో తమ్ముని ఇండ్లు. ఇక్కడ ఇంకొక ఇండ్లు ఉంది. వీళ్ళు ఏం చేసినారంటే ఉత్తరం ఖాళీ స్థలం వదిలి ఇక్కడ రూమ్కు వాకిలి, ఇక్కడ రూమ్ వాకిలి పెట్టి తూర్పు అద్దు చేసినారు. అంటే ఉత్తర వాయువులో నడక రూమ్కు వాకిలి వచ్చింది. ఇక్కడ ఈ ఉత్తర వాయువులో వాకిలి రావడం, ఇక్కడ ఆగ్నేయం మూతపడడం జరిగి ఈయన పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత వానికి కొడుకు కలిగినాడు. అయితే ఈయన మళ్ళీ పోయి ఆగ్నేయంలో ఇల్లు కొన్నాడు. ఈ ఇంటి ఆయన ఆగ్నేయంలో ఇల్లు కొన్న తర్వాత 2వ కుమారుడు కూడా చనిపోయినాడు. చనిపోయినాక కొంతకాలానికి పెద్ద కుమారుడి కొడుకు కూడా ఇదే రూమ్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా ఇక్కడ ఈ ఇల్లు ఉంది, 4వ నంబర్ ఇల్లు. ఈ 4వ నంబర్ ఇల్లు నైరుతి వాయువం తగ్గి నైరుతి పెరిగింది. ఇదల్లా ఈ సన్నం పెరిగింది. ఇట్లా పెరిగితే దీంట్లో ఈ నైరుతి సన్న కొలతల కన్నా వాయువాగ్నే కొలతలు తేడా వస్తే విశేషంగా నష్టపోతారనేది ఒకటి. ఈ సన్నం లేకొచ్చి వీధి నిలవడంలో వీధి నిలబడితే విధి నిలుస్తుందని ఇక్కడ తండ్రి ఆయన 2 కుమారులు 2 సంవత్సరాల లోపల ఒకరి తర్వాత ఒకరు చనిపోతే 3వ కొడుకు భయపడి పారిపోయినాడు, ఇల్లు విడిచిపెట్టి వదిలిపెట్టిపోయినాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆగ్నేయ బ్లాక్ ఇది ఆగ్నేయ బ్లాక్లో ఈ లైన్లో ఎవరు క్షేమంగా లేరు. ఆగ్నేయ నడకలు పడి ఎవరు క్షేమంగా లేరు. ఫ్రెండ్స్, ఇక్కడ 4 గృహములు ఉన్నవి. దక్షిణం వీధి కలిగి తూర్పు వీధి కలిగిన స్థలాలు, ఈ స్థలాలు ఆగ్నేయ బ్లాక్ అంటారు. అవి వృద్ధి లేనివిని, ఆ స్థలాలు వృద్ధి చెందడం ఎక్కువగా ఉండదని చాలామంది వాస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం. కానీ అది కూడా నిజమని నా అభిప్రాయం. ఎందుకంటే ఆగ్నేయ బ్లాకులను కూడా ఈశాన్య బ్లాకుల వలె శాస్త్రసమ్మతంగా కడితే ఈశాన్య బ్లాకు లాగా యోగిస్తుందని కొందరు అభిప్రాయం. కానీ 100కి 90 ఇండ్లు ఆగ్నేయ బ్లాకులు ఇబ్బంది పడుతున్నవి. రోగాలతోనే ఆడపిల్లలతో విషయంలో, సంతానం విషయంలో, ఆర్థిక విషయంలో శాంతి లేకుండా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ 4 ఇండ్లు ఒకటే లైన్లో ఉన్నాయి. ఇక్కడ 4 ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ ఈ ఇండ్లు చూడండి, ఇక్కడ 4 ఇండ్లు ఉన్నాయి. ఒకటే ఇండ్లు 1 2 3 4 ఇండ్లు ఉన్నాయి. 4 ఇండ్లలో ఇక్కడ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 4 ఇండ్లు ఒకటే వీధిలో ఉన్నాయి. అక్కడ 10 కుటుంబాలు పూర్వం నివసించేటివి. ఉత్తర ఈశాన్య నడక లేకుండా దక్షిణ ఆగ్నేయ నడక ఉన్నందున దాని ఫలితంగా అక్కడ అందరూ అంతో ఇంతో కష్టపడ్డ వాళ్ళే. అన్ని కుటుంబాలు చెడు ఫలితాన్ని చవి చూసి వారు స్థిరాస్తులు కోల్పోయినారు. కొందరు మనుషులను కూడా కోల్పోయినారు. ఊరు వదిలి వెళ్ళిపోయినారు. ప్రస్తుతానికి అక్కడ 4 కుటుంబాలు మాత్రం ఉన్నాయి. వారి పరిస్థితులు ఫ్రెండ్స్, 1వ ఇల్లు చూడండి. అంటే ఇక్కడ 10 కుటుంబాలు ఉంటే అన్నీ పోయి ఇక్కడ 4 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ 1వ ఇల్లు చూడండి ఫ్రెండ్స్. ఇది ఆగ్నేయ బ్లాక్. ఫ్రెండ్స్, 1వ ఇల్లు చూడండి. తూర్పు వీధి దక్షిణ వీధి కలిగిన స్థలం ఆగ్నేయ బ్లాక్. ఆ ఇంటిలో ఏం జరిగిందంటే, పూర్వం తండ్రి తరంలో ఆయన 2వ కూతురు పెళ్ళైన తర్వాత 1.5 సంవత్సరంలో భర్తను తీసుకొని పుట్టింటికి చేరింది. ఆ తర్వాత ఆయన పెద్ద కుమారునికి ఒక కుమారుడు 2 కూతుర్లు ఉన్నారు. అయితే కొడుకు తరంలో కూడా 2వ కూతురు ఇంటికి బంధువుల ఇంటికి ఇచ్చినారు. అయితే ఆమె కూడా పెళ్ళిన తర్వాత పుట్టింటికి చేరింది. పెద్ద కుమారుడు అప్పులు చేసి ఆస్తిని అంతా అమ్మి ఊరు వదిలి వెళ్ళిపోయినాడు. ఆ ఇంటిలోని వారికి మా ఇంత తెలివైన వారు లేరు అనే మెంటల్ ఫీలింగు, అదో టైపు మనుషులు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా మేము చాలా తెలివైన వాళ్ళం అనే మెంటల్ ఫీలింగ్ తప్ప వేరే ఏం లేదు. ఇంకా 2వ ఇండ్లు చూడండి. ఈ ఇంటి యజమాని పెద్ద కుమారుడు వివాహం చేసినారు. అయితే ఆమె భర్త మెంటల్గా విడిపోయి ఫ్రెండ్స్ ఈ ఇండ్లు చూడండి.
రెండవ ఇల్లు చూడండి. యజమాని పెద్ద కూతురుకు వివాహం చేసినాడు. అయితే ఆమె భర్త మెంటల్గాడు, వాడు విడిచిపెట్టినాడు, విడాకులు తీసుకున్నాడు. తర్వాత ఆమెకు వేరే వివాహం చేసినారు. ఆమె క్షేమంగా ఉంది. ఆయనకి 2 కుమారులు. ఓ కుమారునికి నేత్రాలకు సంబంధించిన జబ్బు వచ్చి అది 2 కుమారులు చేసుకున్నారు. కానీ 2 కుమారులు కష్టాలు చేస్తున్నారు. చేసుకున్న కాడికి తిన్న కాడికి కానీ ఎదుగు బొదుగు లేదు. అయితే ఆ ఇంటి యజమాని మాత్రం భార్య చిన్న వయసులోనంటే 50 సంవత్సరంలో స్వర్గస్థురాలైనది. ఇక 3వ ఇల్లు ఉన్నది. 3వ ఇల్లు ఉత్తరం ఖాళీ వదిలి ఆగ్నేయంలో మెట్లు వేసి బాత్రూములు కట్టినారు. అయితే 2 రూములు ఉత్తరం వైపు ద్వారాలు ఉంచి నిర్మించినారు. అయితే ఆ రూమ్లకు ఒక రూముకు ఉత్తర డోరు వచ్చింది. ఉత్తర వాయువులో ఉత్తరం వచ్చింది. 2వ రూముకు ఉత్తర వాయువులో డోరు వచ్చింది. ప్రస్తుతం ఆ ఇంటి యజమాని 2 కుమారులు. ఇండ్లు పెద్దవాని భాగానికి అని చిన్న కుమారునికి నిండా ఆగ్నేయంలో ఇండ్లు కొన్నాడు. 2వ కుమారుడు ఆగ్నేయంలో కొన్న వెంటనే ఆకస్మికంగా స్వర్గస్థుడైనాడు. వానికి 2 కూతుర్లు, వంశం లేదు. పెద్ద కుమారుని విషయానికి వస్తే ఉత్తర వాయువు నడక వలన వాడు పెళ్ళైనాక 3 సంవత్సరాలకే ఆత్మహత్య చేసుకున్నాడు. వానికి ఒక కొడుకు ఉన్నాడు. వాడు పెద్దగయ్యాక వానికి వివాహం చేసినారు. వాడు భార్య 5 నెలలు పడిన వెంటనే వాని భార్యకు 5 నెలల గర్భవతి అయిన వెంటనే వాడు ఊరేసుకుని స్వర్గస్థుడైనాడు. అట్లా ఆ వీధి ఖాళీ అయినది. ఈ రూమ్లో ఇది 3వ ఇల్లు అన్నమాట. దీనికి ఉత్తర ఈశాన్యంలో వచ్చింది, కానీ ఇది ఉత్తర వాయువ్యంలో వచ్చింది. ఇట్లా జరిగింది. ఇంకా 4వ ఇల్లు ఫ్రెండ్స్, 4వ ఇల్లు చూడండి. ఈశాన్యం పెరిగి సంతోషపడే వాళ్ళే కానీ ఉత్తర వాయువ్యం తగ్గి నైరుతి పెరిగిందని గమనించలేదు. ఆ వీధి అక్కడికి వచ్చి నిలబడింది. వీధి నిలిస్తే విధి నిలుస్తుంది అని అతని 3 కుమారులు కట్టిన వెంటనే 5 సంవత్సరాల్లో 2 కుమారులు యజమాని స్వర్గస్థునాడు. మిగిలిన వాడు ఊరు వదిలి వెళ్ళిపోయినాడు. ఇది వీధి నిలబడితే విధి నిలుస్తుంది అనే విషయాన్ని బట్టి ఎప్పుడైతే వీధి నిలబడిందో ఆయన ఇల్లు కట్టినాక 5 సంవత్సరాలకే 2 కుమారులు ఆయన కాలం అయిపోయిన స్వర్గస్థులైనారు. ఇంకా మిగిలిన 3వ కుమారుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయినాడు. నన్ను అడిగితే వదిలిపెట్టి పోరా అని చెప్పినాను. వాడు నా మాట విని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు.